జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలు, శతభిషం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక శని బలంగా ఉంటే కనుక, శని కనుక బలహీనంగా ఉంటే కనుక ఈ వారంలో ఖచ్చితంగా కెరియర్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు శత్రువులతోనూ బంధుమిత్రులతోనూ కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ 2వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు ఉత్తరాభాద్ర నక్షత్రం మీద ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది శని నక్షత్రం. శనికి రాహుకి అంత మంచి ఫలితాలంటూ ఉండవు. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని కుటుంబ పరంగాను ధనపరంగాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. విష్ణు సహస్రం పారాయణం చేయండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. మరియు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. శత్రువుల నుంచి మీకు డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. మీకు దాని మూలంగా మీరు మానసిక ఆనందాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో సూర్యుడు మీకు 7వ స్థానాధిపతి అయి 6వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఘర్షమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. జాగ్రత్తగా ఉండండి. 7వ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. బిజినెస్ పరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి. మీకు బిజినెస్ పరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.